ముస్లిం మహిళలు ఎంతటి వివక్షకి గురవుతున్నారన్నటువంటి అంశాన్ని స్వయంగా ఓ పుస్తకం రాసినందుకు గాను తస్లీమా నస్రీన్ ఎవరైతే రచయిత్రి, బంగ్లాదేశ్ రచయిత్రి దెబ్బతిన్నటువంటి చూసాం. ఆమె మీద ఫత్వా, ఆ పైన జరిగిన పరిణామాలు చూసాం. ఇప్పుడు ఆమె తాజాగా జరుగుతున్న పరిణామాల మీద కీలకమైన వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ ని కాపాడటం కోసం 17,000 మంది సైనికులు భారతదేశం కోల్పోయింది. బంగ్లాదేశ్ ని ముస్లింల కోసం ఇచ్చింది. ఆ ముస్లింలు చంపింది మరొక ముస్లింలైనటువంటి పాకిస్తాన్ వాళ్ళే. వాళ్ళ నుంచి రక్షణ కల్పించడానికి 17,000 మంది హిందూ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అదే బంగ్లాదేశ్ భారత్ ని శత్రువుగా చూస్తుంది. 1 కోటి మందికి వసతి, ఆహారం, దుస్తులు ఇచ్చింది ఇంతకాలం పాటు బంగ్లాదేశ్ కి ఇండియా. అట్లాంటి బంగ్లాదేశ్ ఇప్పుడు వీళ్ళకి శత్రువు అవుతుంది. బంగ్లాదేశ్ వాళ్ళకి భారత్ శత్రువు అవుతుంది. 30 లక్షల మంది బంగ్లాదేశీని చంపి 2 లక్షల మంది మహిళల మీద అత్యాచారాలు జరిపినటువంటి పాకిస్తాన్ నుంచి భారత్ కాపాడి చేస్తే దాన్ని దోషిగా చూపెడుతూ చేసినటువంటి పాకిస్తాన్ తో ఇప్పుడు కలుస్తున్నారంటే అసలు ఎక్కడుంది భద్రత అన్నటువంటి పాయింట్ బ్రేక్ చేసుకొచ్చింది.